2025-26 ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం ఆదాయ పన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. బీహార్లో కంది, మినుములు, పళ్ళు, కూరగాయల ఉత్పత్తి కొనుగోలుకు మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా బడ్జెట్ మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగానే ప్రవేశపెట్టామంటూ కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బిజినెస్ అనలిస్ట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ. రాజేంద్ర, ఈ బడ్జెట్లో మిగతా విషయాలు ఎలా ఉన్నా మధ్యతరగతికి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే వేతన జీవులకి ఒక బొనాంజలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 లక్షలు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుంటే 12.75 lakh వార్షిక ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. అట్లాగే వివిధ రకాల స్లాబ్ రేట్స్ను కూడా మనకి ఇచ్చారు. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్తో పోలిస్తే న్యూ ట్యాక్స్ రిజీమ్ని ఆకర్షణీయంగా మలిచే చర్యల్లో భాగంగానే ఈ 12 lakhs వరకు నో ట్యాక్స్ అనే మినహాయింపు ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు రాజేంద్ర. అలాగే పన్ను చెల్లింపు వ్యవస్థల్లో సరళీకృతం తీసుకురావాలి, ట్యాక్స్ కాంప్లయన్స్ పెంచాలి, అట్లాగే ఎలాంటి గందరగోళం అనేది ఉండకూడదు. సులభంగా పన్ను చెల్లింపుదారులకి, అట్లాగే ఆడిటర్స్కి, గవర్నమెంట్స్కి, ట్యాక్స్ అఫీషియల్స్కి మొత్తానికి ఒక సీమ్లెస్, అట్లాగనే ఒక డిజిటల్ ట్యాక్స్ కంప్లైన్స్ విధానానికి మారే విధంగా ఈ న్యూ ట్యాక్స్ స్ట్రక్చర్ని తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు రాజేంద్ర. మనం ఒకసారి న్యూ ట్యాక్స్ రిజీమ్ని చూస్తే కనుక 0 నుంచి 4 lakhs వరకు 0 పన్ను ఉంటుంది. అట్లాగే 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 20%, 20 to 24 25%, 24 lakhs పైన 30%. ఇట్లాగా అన్ని వర్గాలని ట్యాక్స్ పరిధిలోకి తెచ్చినట్టు ఉంటూనే అందరి దగ్గర కొంచెం కొంచెం అమౌంట్ తీసుకుంటూ ఒక పారదర్శకత తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అట్లాగే 12.75 lakhs వరకు నో ట్యాక్స్ అనేది ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల చేతుల్లో డబ్బు ఉంటుంది. ఎట్లా అయితే మనం ఇప్పుడు అది పరిశీలిద్దాం. ఇప్పుడు ట్యాక్స్ పేయర్కి సపోజ్ 12 lakhs వార్షిక ఆదాయం ఉన్న ట్యాక్స్ పేయర్కి ఇప్పటి వరకు 80,000 రూపీస్ అదనంగా చెల్లించేవారు. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజీమ్కి మారితే 80,000 రూపీస్ అనేది ఆదా అవుతుంది. అట్లాగే 18 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి ఏకంగా 70,000 రూపాయల ట్యాక్స్ బెనిఫిట్ పన్ను ఆదా అవుతుంది. అట్లాగే 25 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏకంగా 1,10,000 రూపాయలు అయితే ఆదా జరుగుతుంది. అయితే ఈ డబ్బంతా మళ్ళీ రియల్ ఎస్టేట్ కానీ, జ్యువెలరీ, అట్లా కన్జంప్షన్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన స్లోడౌన్, మాంద్యం పరిస్థితులు రాబోయే ప్రమాద సంకేతాలు ఉన్నాయనే పరిస్థితుల నడుమ, అట్లాగే షేర్ మార్కెట్ కూడా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉందనే భయాలైతే ఉన్నాయి. సో ఈ అన్నిటి పరిస్థితుల నేపథ్యంలో 12 lakhs వరకు నో ట్యాక్స్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం అనేది అందరూ స్వాగతిస్తున్నారు. అట్లాగే కార్పొరేట్ వర్గాలు సైతం ఇది తమ ప్రోడక్ట్స్కి డిమాండ్ పెంచుతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కూడా ఈ నిర్ణయాన్ని అయితే సమర్థిస్తూ ఉన్నాయి. దీనివల్ల కొంత మార్కెట్లో రొటేషన్ అనేది ఒకటి, వినిమయం అనేది ఒకటి, దీనికి తోడు గవర్నమెంట్ స్పెండింగ్ కూడా తోడైతే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడటమే కాకుండా పరుగులు పెడుతుందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పటి నుంచి గత 2005 నుంచి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎట్లా జరుగుతూ వచ్చాయనేది చూస్తే 2005లో ₹1,00,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి ఉండేది. అది 2012కి 2 lakhs అయింది. అట్లాగే 14కి 2.25 lakhs, 2020కి 5 lakhs, 2023కి 7 lakhs, 2025లో ఇప్పుడు 12 lakhsకి పెరగడం చూసాము. అయితే 2020 నుంచి చూసుకుంటే న్యూ ట్యాక్స్ రిజీమ్లో మాత్రమే ఈ ట్యాక్స్ మినహాయింపు పరిధి బాగా పెంచారు. అందుకే మనకి ఇప్పుడు న్యూ ట్యాక్స్ స్ట్రక్చరే ముందు ఇదే కంటిన్యూ అవుతుంది. ఓల్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ రిజీమ్ అనేది అవుట్డేటెడ్గా అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే గత 2020కి 5 lakhs చేసినప్పటికీ ధరల ప్రకారం చూస్తే, వాస్తవ ద్రవ్యోల్బణం వరకు చూస్తే ఆ పరిమితి ఏమాత్రం సరిపోదనే అభిప్రాయాలు ఉన్నాయి. అట్లాగే 7 lakhs పైన కూడా అదే రకమైన అభిప్రాయం రావడంతో ఇప్పుడు ఏకంగా 12 lakhs వరకు నో ట్యాక్స్ అనే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఉంది. అట్లాగే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనీ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది, నగదు చలామణి పెరుగుతుంది, ఆ డబ్బు స్టాక్ మార్కెట్స్లోకి వెళ్తుంది, అట్లాగే కన్స్ట్రక్షన్లోకి వెళ్తుంది, అట్లాగే కన్జంప్షన్ పెరుగుతుంది, కొనుగోలు శక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ సైకిల్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ఇలాంటి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రాజేంద్ర. మరోవైపు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఒకటి పరిశీలిస్తే 2.5 lakh వరకు జీరో ట్యాక్స్, 2.5 నుంచి 5 lakhs వరకు 5%, 5 lakhs to 10 lakhs 20%, అబోవ్ 10 lakhs 30% ఉంది. ఇందులో 10%, 15% అనేది లేదు. సో ఏంటంటే ట్యాక్స్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంది. అందుకే అందరినీ న్యూ ట్యాక్స్ రిజిమ్లోకి మళ్లించే విధంగా, ట్యాక్స్ సింప్లిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఈ కొత్త పన్ను వ్యవస్థలోకి 12.5 lakhs వరకు నో ట్యాక్స్ అనే నిబంధన తీసుకొచ్చారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. మొత్తంగా 2025-26 ఏడాది బడ్జెట్కు సంబంధించి కీలక మార్పులు కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్కి ఏదైతే ఆదాయ పన్ను ఉందో ఆదాయ పన్నుని 12 లక్షల వరకు పన్ను మినహాయింపు స్లాబ్లకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 12 లక్షల నుంచి పన్నులు ఉండే విధంగానే ఆ స్లాబ్స్ మార్చారు. గతంలో పోల్చుకుంటే 8 లక్షల వరకు ఉండేది, దాన్ని 12 లక్షల వరకు తీసుకొచ్చి సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు ఇది అందుబాటులో ఉండే విధంగా, మధ్యతరగతి ఉద్యోగులకు మినహాయింపులు కలిగే విధంగానే దీన్ని తీసుకొచ్చామంటూ కూడా ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకి మేలు చేకూరుతుందంటూ కూడా బడ్జెట్ ప్రసంగంలోనే వివరించారు.